రైట్ గౌతమ్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. అండ్ మనతో ఇప్పుడే జాయిన్ అయ్యారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి నుమాన్ గారు. నమస్కారం నుమాన్ గారు. ఎస్ గౌతమ్ ప్రసాద్ గారు, మీరు హేట్ స్పీచ్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హేట్ స్పీచ్ బిల్లుని వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో వాళ్ళ నుంచి వచ్చేటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, మీ ప్రభుత్వ హయాంలో మీరు చేసినది శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో మీరు ఆ రోజు ధర్నా చౌక్ను ఎత్తేయడం కావచ్చు, ఈ రకంగా మీరు చేసినటువంటివి చాలా ఉన్నాయి. అంటే అప్పుడు గుర్తురాని ప్రజాస్వామ్యం ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు అని అడుగుతున్నారు కాంగ్రెస్ నాయకులు. రోజా గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మన ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. మేడం, 2023 డిసెంబర్ నాటికి తెలంగాణ ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. సరే, గత ప్రభుత్వం మంచి చేసిందనో చెడు చేసిందనో ఏదన్నా కావచ్చు. అంటే ప్రతి ప్రభుత్వం పరిపాలన దశలో ఉన్నప్పుడు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ చెడు అనుకున్న దాంట్లో మాకు అధికారం ఇవ్వద్దు అనుకున్నారేమో, ఇవ్వలేదు, అయిపోయింది. ఈరోజు ఆనాడు ఏదైతే మా విధానాల్ని వ్యతిరేకిస్తూ పబ్లిక్గా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు అనేది ఇప్పుడు మాట్లాడాలి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రజలకు ఆటంకంగా మారే విధానాలు ఏం తీసుకొస్తున్నారు, ఇది మనకు కావాల్సింది. గత ప్రభుత్వాలు ఏం చేసినాయి అనేది తర్వాత సబ్జెక్టు. ఫస్ట్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కావాలి మనకు. నేను ఇంతకుముందు హేట్ స్పీచ్ అంటే కర్ణాటకలో తీసుకొచ్చినప్పుడు మతాలకు మధ్య హేట్ స్పీచ్, కులాలకు మధ్య హేట్ స్పీచ్, ఇది ప్రధానం చేసి ప్రజల మధ్య ఒక సఖ్యతని, ఐక్యతని, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఒక్కటిగా నిలిచి ఉండడం కోసం, గెలిచి ఉండడం కోసం ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారని చెప్పేసి అంటే దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేమైతే మనస్ఫూర్తిగా స్వాగతించాం. కానీ ఈరోజు ఇక్కడ ప్రభుత్వం పరిపాలనలో విఫలమైన తర్వాత ప్రజల దగ్గర నుంచి కావచ్చు, లేదా సోషల్ మీడియా దగ్గర నుంచి కావచ్చు, లేదా యూట్యూబర్ల దగ్గర నుంచి కావచ్చు, అనేక మంది ప్రజలు స్వయంగా స్వతంత్రంగా ఫీల్డ్ లెవెల్లో ఉన్న సమస్యల్ని చూపిస్తూ ప్రభుత్వాన్ని విమర్శించే రైట్ ప్రజలకు లేదంటారా? ఉంటుంది. వాళ్ళు అబద్ధాన్ని చూపించి నిజంగా మాట్లాడితే మనం తప్పు పట్టచ్చు. కానీ నిజాన్ని నిజంగా చూపించి ఒక మాట అంటారు. నిజాన్ని నీకోసం అందుకనే నీకు అధికారంలోకి తీసుకొచ్చింది. ఇంత దరిద్రంగా ఉంది, ఇంత దారుణంగా ఉంది ప్రజల పరిస్థితి, నువ్వు ఇస్తానన్నదేంది, చేస్తానన్నదేంది, ఈరోజు గవర్నమెంట్లో ఉండి నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అంటారు. ఒక మాట తుళితే తుళ్ళొచ్చు, కానీ దాన్ని అడ్డు పెట్టుకొని ప్రభుత్వాన్నే విమర్శించొద్దు అని చెప్పేసి ఒక చట్టాన్నే తీసుకురావాల్సిన అవసరము ఈ ప్రభుత్వానికి అగత్యం ఏమొచ్చిందని చెప్పేసి మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో హేట్ పేరుతోని మన తెలంగాణ ప్రాంతంలో ఈ 2-2.5 సంవత్సరాల కాలంలో ఒక మతం మీద ఇంకో మతం దాడి చేయడం కానీ, ఒక మతం మీద ఇంకో మతం విద్వేష ప్రసంగాలు చేయడం కానీ, లేదా కులం పేరుతో దూషించి అంటే విపరీతంగా దాన్ని వైరల్ చేసి ప్రజల మధ్య దాన్ని వదిలి ప్రజల మధ్య అనైక్యతకు దారితీసే అంశాలు ఏమైనా జరిగినాయా అంటే నాకు అది కూడా కనపడలేదు, పెద్దగా కనపడలేదు. అంటే గత 10 ఏళ్ల కాలంలో అటువంటి సంఘటనలు లేవు. ఈరోజు ఈ 2-2.5 సంవత్సరాల్లో విద్వేషాల పేరుతో జరిగిందైతే నాకు కనపడలేదు. మరి వీళ్ళు వేటి ఆధారంగా తీసుకున్నారు ఈరోజు ఈ బిల్లును రూపొందించడానికి అని అంటే కావాలని చెప్పేసి మేమేదో తీసుకొచ్చినాం, ఒక చట్టం తీసుకొస్తున్నాము, ప్రజల ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పేసి అంటే ఇది ఎవరికి ఉపయోగం? ఈ దాదాపు అసెంబ్లీ సమావేశాల ఖర్చు అంతా కూడా ఈ పనికిరాని పనుల కోసం కాదు కదా, ప్రజలకు ఉపయోగపడే పని. కృష్ణా గోదావరి జలాల మీద నేను ఈసారి అసెంబ్లీలో పెట్టి చర్చిస్తాను, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి కడిగి పారేస్తానని చెప్పేసి మాట్లాడిన ముఖ్యమంత్రి అసలు దాని మీద చర్చనే లేకుండా పారిపోయింది కదా. అదేవిధంగా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఒక్క సమావేశం సమయానికి స్టార్ట్ కాలేదు. లంచ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత, టీ బ్రేక్ ఇచ్చిన తర్వాత సమయానికి స్టార్ట్ కాలేదు. అంటే వీళ్లకు పరిపాలించే అర్హత ఉందా అని మేము అడుగుతున్నాం. ఈ హేట్ స్పీచ్ గురించి మాట్లాడే అర్హత ఉందా అని మేము అడుగుతున్నాం. హేట్గా మాట్లాడి మురికి నోటితో మాట్లాడే ముఖ్యమంత్రి ఇదే మూసీ గురించి కావచ్చు, తన నోట్లో నుంచి వచ్చే మురికి మాటలు కావచ్చు, తను మాట్లాడుతున్నాడు. మీకు కోకొల్లలు అనేక సందర్భాలు చూపిస్తాను. అంటే ముఖ్యమంత్రి నోటి నుంచి మాట్లాడేది లాగులలో తొండలు జొరగొడతానని చెప్పేసి అనడం, పేగులు మెండల్లో వేసుకుంటానని చెప్పేసి అంటే ఇది నేనేమంటున్నానంటే తొలినాళ్లలో లేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం ఘాటైన పదాలు వాడిండొచ్చు, అది వేరే సంగతి, అది రాజకీయాలు. నువ్వు ఈరోజు అధికారంలోకి వచ్చినావు కదా, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలని ఎట్లా పరిపాలించాలి, నిన్నటి సంక్షేమాన్ని ఎట్లా కొనసాగించాలి వాళ్ళల్లో కూడా. ఎందుకంటే హేట్ స్పీచ్ అనేది అందరికీ కదా, అందరికీ వర్తింపజేసేటువంటి చట్టం కదా మేడం. ముందు నీతులు చెప్పే వ్యక్తి మారితే మనం దాన్ని మనం అంచనా వేసుకోవచ్చు. నిన్నగాక మొన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటలేంటి?
ఈ బిల్లు కంటే ముందు, అంతకంటే ముందు బిల్లు ప్రిపేర్ అయి ఉంటుంది కదా. ప్రిపేర్ అయ్యే కంటే ముందే ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అసెంబ్లీగా నడపలేని పరిస్థితి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, అంటే ప్రతిపక్షాలతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఎక్కడైనా ఒక హుందాతనం ఉందా? ఎక్కడైనా సభ నడిపే దగ్గర కావచ్చు. ఇప్పుడు సాధారణ వ్యక్తి నేను నోమన్ గారు సాధారణంగా ఇక్కడ మాట్లాడుకుంటామండి, నేను ఒక మాట అంటాను, ఆయన కానీ నిండు అసెంబ్లీలో నిలబడి ముఖ్యమంత్రి గారు ఠాకూర్ సీఎం స్థాయి వ్యక్తి ఠాకూర్ లే మా దగ్గర కూడా కండలు అని అనొచ్చా? అంటే ఇది దేనికి సంకేతం? అంటే కొట్టుకోవడానికి మేము సిద్ధం కానీ బలాబలాలు చూపించుకో, ఇదే కావాల్సింది. ఇది హేట్ కాకపోతే ఏంటి? దీంట్లో భూతపదం లేకపోవచ్చు కానీ హేటే కదా. అంటే మనిషికి వైరుధ్యం సృష్టించడమే కదా, మనిషికి వైషమ్యం సృష్టించడమే కదా, ప్రజల మధ్య చట్టానికి సంబంధించి హేట్ అనే పదానికి, విద్వేషం అనే పదానికి సరైనటువంటి నిర్వచనం కూడా లేదు. ఎక్కడ ఉందా మీరు చూపించండి నిర్వచనం, అసలు డెఫినేషన్ చెప్పండి. హేట్ అనేది నాకు తెలిసి, హేట్ స్పీచ్ అనేది నాకు తెలిసి మత విద్వేషాల మధ్య రెచ్చగొట్టే ప్రసంగాలతో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవడం, ఏదో అనుకోవడం, ఇది వేరే సంగతి. కులాల మీద అనుకోవడం, ఇటువంటి హేట్ స్పీచ్ అవుతాయి. కానీ ఒక ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ప్రభుత్వం చేసిన పనుల మీద, ఇచ్చిన హామీల మీద నిలదీస్తూ ఒక మాట అంటే అది హేట్ స్పీచ్ ఎట్లయితుంది? అంటే అది తాళలేకపోవడము, భరించలేకపోవడము. ప్రభుత్వం ప్రజలు ఇప్పుడు యూట్యూబర్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, వీళ్ళంతా జర్నలిస్టులుగా మారి ఎందుకు చెప్తున్నారు? లేనిది చెప్పట్లేదు కదా, ఉన్నది చూపిస్తున్నారు కదా, ఉన్నది చూపించి దాని మీద ఒక మాట అంటున్నారు కదా. మరి దానికి నువ్వు భరించకపోతే ఎట్లా? ప్రభుత్వం కదా, ప్రభుత్వం మీద మాట్లాడే హక్కు ఈ రాజ్యాంగం కల్పించింది. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, వాక్ స్వాతంత్ర్యం ఉంది. ఈ వాక్ స్వాతంత్ర్యము, భావ ప్రకటన స్వేచ్ఛల కంటే అంటే నువ్వు ఇంకా దానికంటే ముందుకు పోయి ఆలోచించింది ఏంటంటే జైలు శిక్ష. నువ్వు జైలు శిక్ష బెయిల్ లేకుండా తీసుకురావడం అంటే నీ ప్రభుత్వం మీద మాట్లాడితే నువ్వు ప్రజలకు వ్యతిరేకంగా ఏమైనా చెప్పొచ్చు, వాళ్ళ ఇల్లు కూలగొట్టవచ్చు, వాళ్ళని రోడ్ల మీదకి తీసుకురావచ్చు, వాళ్ళ బతుకులు బజారు పాలు చేయొచ్చు, వాళ్ళ జీవితాలు లేకుండా చేయొచ్చు, వాళ్ళని విధ్వంసం పాలు చేయొచ్చు. కానీ ప్రజలు మాత్రం నీకు ఒక మాట అనొద్దు, యూట్యూబర్స్ ఒక మాట అనొద్దు, సోషల్ మీడియా ఒక మాట అనొద్దు, లేదా జర్నలిస్టులు ఒక మాట అనొద్దు. వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడం కావచ్చు, నాన్ బెయిలబుల్ కావచ్చు. నేను అదే అంటున్నా. ఎలాంటి నేరాలకు ఇదివరకు మనం చూస్తే శిక్షలు ఓ హత్యకో లేకపోతే ఇంకొక దానికో అలాంటి క్రిమినల్ టెర్రరిస్టులకు ఇలాంటివి చేసేది ఈ మీమ్స్ చేసే వాళ్ళకో లేకపోతే అంటే ఏదో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా చేస్తున్నారు. అదే రోజు గారు నేనేమంటున్నానంటే చెయ్యాల్సిన పని చెయ్యకుండా చెయ్యటానికి సాధ్యం కానప్పుడు వాళ్ళు డైవర్షన్ చేయటం కోసం, ప్రజలకు కన్ఫ్యూజ్ చేయడం కోసం నిన్నటిదాకా ఒక 20 అంశాల మీద భూకుంభకోణం కావచ్చు, ఇంకా మిగతా అంశాల మీద మేము అన్ని అంశాలు ముందు పెడితే దీన్నంతా డైవర్ట్ చేసేసి ఇంకో అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు ఇంకో రకమైన చర్యలు తీసుకోవడం తప్ప ఇంకోటి కాదు. నేను ఇంకో మాట చెప్పదలుచుకున్నాను. అంటే వెంకటరెడ్డి అన్న, నేను దాదాపు ఇప్పటిదాకా ఒక 3-4 ఛానల్లో మాట్లాడినా, అంటే నేను డిబేట్లో పాల్గొన్నా. కానీ మీ బీజేపీ అధికార ప్రతినిధులు ఎవరు కూడా అంటే మీరున్నంత స్పష్టంగా లేరు. వాళ్ళందరూ కూడా ఈ బిల్లుకు సపోర్ట్గా మాట్లాడిన సందర్భం నేను చూపిస్తా, కావాల్సిన మీరు నేను పాల్గొన్నా. ఎవరే మాట్లాడే అధ్యక్షులు గారు చాలా స్పష్టంగా మాట్లాడినారు. నేను అట్లా అంటలేనన్నా, నాతో ఎవరైతే డిబేట్ వచ్చిన నాయకులు ఉన్నారో వాళ్ళు బిల్లుని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. సంబంధించి భిన్నాభిప్రాయాలు మీ మధ్య ఒక క్లారిటీ ఉండాలి కదా అని చెప్పేసి అంటున్నా.